ఇదేందా ఇది నేను చూడలే. హాయ్ ఎవ్రీవన్, నేను భార్గవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడైతే గోవాకు వచ్చాం. ఇది సౌత్ గోవా. ఈ స్టే మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం. మాకు మెయిన్ ఇది బుక్ చేసుకోవడానికి కారణం కిచెన్ అండ్ వాషింగ్ మిషన్ కావాలని. అండ్ ఇది 3 డేస్కి బుక్ చేసుకున్నాం. 3 డేస్కి 7,000 సంథింగ్ పడింది. మేమైతే గోవాకి రీచ్ అయ్యాము. 3:40 అలా అయ్యింది చెక్ ఇన్ అయ్యేసరికి. సో ప్రజెంట్ అయితే 7 o'clock బయటికి వెళ్తున్నాం, లైక్ చికెన్ తెచ్చుకోవడానికి. మేము బయట ఎక్కువగా తినకూడదనే ఉద్దేశంతో ఇంటి దగ్గర నుంచి గ్రోసరీస్ తెచ్చుకున్నాము. లైక్ ఇంట్లో ఉన్న టొమాటోస్, క్యారెట్ అలాంటి. స్టార్టింగ్లో ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ నిండా నేను ఇంటి దగ్గరే అన్నీ తీసుకొని వచ్చాను. సో ఫైనల్లీ మేమైతే గ్రోసరీస్ తీసుకున్నాం. గ్రాసరీస్ అంటే పెద్ద ఏం కాదు, తక్కువే. అండ్ ఫ్రూట్స్లో అయితే బనానా తీసుకొని ఇంటికి వెళ్తున్నాం, రూమ్కి వెళ్తున్నాం. ఇతనే మా అందమైన హస్బెండ్ గారు. చికెన్ తీసుకొని ఇంటికి వచ్చాక కాఫీ తాగాము. అరౌండ్ 7:30 అలా అవుతుంది. కొద్దిగా టైం అయితే పట్టింది మాకు. ఏ మూవీ సాంగ్ వినాలి అన్నట్లు సర్చ్ చేస్తూనే టైం అంతా అయిపోయింది. తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశారు మా ఆయన. మోస్ట్లీ మా ఆయనకి కుక్ చేయడం ఇష్టం, అది నా కోసం, మా అత్త కోసం. ఈరోజైతే నా కోసం చికెన్ పులావ్, చికెన్ కర్రీ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ అండ్ చికెన్ పులావ్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 2. మేమైతే 10:30 అలా లేచాము. లేచిన తర్వాత మా ఆయన దోశలు వేశారు. సో దోశ పిండి అయితే హోమ్ మేడే, ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. తర్వాత మేమైతే వాషింగ్ మిషన్ బాగా యూజ్ చేసాము. ట్రిప్లో అయితే చాలా బట్టలు ఉతికేసి. అండ్ ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫోటోషూట్ తీసుకున్నాము. హాయ్ గైస్, ఇప్పుడే మేము బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇట్స్ అరౌండ్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్. నాకు ఇంగ్లీష్ వస్తుంది. సన్సెట్ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం లేట్గా అవుతుంది అన్నట్లు. మా రూమ్కి బీచ్కి 10 minutes పడుతుంది, లైక్ 1 kilometer ఉంది. సో వాక్ చేస్తూ వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ప్రెసెంట్ అయితే మేము బీచ్ రీచ్ అయ్యాము. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, మంచిగా ఉంది. కింద బార్, పైన రూమ్స్ అనుకుంటా. సో ఇట్ సైడ్ బార్, ఇది మా ఆయన. కేక్ ఉంది. అండ్ అప్పుడప్పుడు ఇట్లా వెనక్కి పోతుంటారు. ఇట్ సైడ్ బీచ్. అల్లులం బీచ్కి వచ్చాము. ఇక్కడ క్యాఫేస్ అయితే ఉన్నాయి, చాలా రూమ్ స్టేస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేబీ మీకు బీచెస్ అంటే ఇష్టమా, మౌంటైన్స్ అంటే ఇష్టమా? ఎందు ఉన్న ప్లేస్ ఇష్టం. వై? ఎందు చూడొచ్చు. అల్లులం బీచ్ ఇన్ సౌత్ గోవాలో ఉంది. ఇక్కడ అంటే పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. ఫ్యామిలీస్
మీకు నైట్ లైఫ్ కావాలి, ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటుంది, చాలా కామ్గా. మీకు నైట్ లైఫ్ కావాలి, ఏమన్నా వాటర్ రైడ్స్ చేయాలి అంటే మోస్ట్లీ యూ హ్యావ్ టు విజిట్ నార్త్ గోవా. దట్స్ ఆల్ గైస్. సో ఇక్కడ ప్లేస్ అయితే మరీ నీట్గా లేదు కూర్చోడానికి, బట్ వాక్ చేస్తూ వాటర్లో దిగి ఆడుకోవడానికి అయితే మంచిగా సెట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే మేము వాకింగ్ చేస్తున్నాము, ఈవినింగ్ వాక్. ఏమంటారు, లైక్ 10,000 స్టెప్స్ చేయాలి కదా రెగ్యులర్గా, దానికోసం వాక్ చేస్తున్నాం. దిస్ ఇస్ మై హస్బెండ్ గైస్. ఎస్ గైస్, బీచ్లో కూర్చొని లేట్ నైట్ కిట్ కట్ తింటున్నాం. అప్పుడు కొత్త నచ్చింది చీరకాయలతో చేసి పంపించాలని. క్యాంప్ ఫైర్ కోసమో బార్బిక్యూ కోసమో ఫైర్ స్టార్ట్ చేశారు. డాన్స్ బేబీ. ఎలా ఉంది? బాగుంది, నిజంగా బాగుంది. చాలా తక్కువైంది.